హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్. మీకు వస్తే ది లాస్ట్ బ్రెత్ మూవీ రివ్యూ తీసుకొచ్చాను గైస్. ఇది ఒక హాలీవుడ్ మూవీ గైస్. ముందు చూడడం జరిగింది. మూవీ ఎలా ఉందో రివ్యూ తెస్తాను గైస్. స్టోరీలోకి వెళ్తే హీరో ఒకటి కనబెడతాడు గైస్. సీ లోపల ఓల్డ్ బోట్ ఉందని అయితే కనబెడతాడు గైస్. చార్లెట్ అనే బోట్ సీ కింద ఉందని అయితే కనబెడతాడు. ఆ విషయం వాళ్ళ ఫ్రెండ్స్తో కూడా చెప్తారు గైస్. వాళ్ళ ఫ్రెండ్స్ దాన్ని ఎలాగైనా చూడాలని అయితే అంటారు గైస్. అందులో వ్యక్తి డబ్బు ఎంతైనా పే చేస్తానో ఆ బోట్ని నాకు చూపించాలని అయితే చెప్తాడు గైస్. హీరో చెప్తాడు అక్కడికి వెళ్ళడం ప్రమాదకరం, మళ్ళీ డైవ్ చేయలేం, ఇంతమందిని తీసుకొని అక్కడికి వెళ్ళడం అని చెప్తాడు గైస్. అయినా ఆ వ్యక్తి అయితే వినడు. ఎంత డబ్బైనా పే చేస్తాను, నన్ను అక్కడ తీసుకెళ్ళి చెప్తే హీరో అందరిని తీసుకొని ఆ సీలోకి అయితే వెళ్తారు గైస్. డైవ్ అయితే చేస్తారు. వెళ్ళిన తర్వాత అక్కడ చాలా షార్క్స్ ఉన్నాయితే వీళ్ళకైతే తెలుస్తుంది. ఆ షార్క్స్ వీళ్ళ మీద అటాక్ కూడా చేస్తుంది గైస్. మరి ఆ ప్లేస్ నుంచి వీళ్ళు ఎలా బయటపడ్డారు, ఎలా సర్వైవ్ అయ్యారు, క్లైమాక్స్లో ఏం జరిగింది ఏంటనేది త్రూ అవుట్ మూవీ మీరు చూస్తారు గైస్. మూవీ మాత్రం నాకైతే ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అనిపించింది గైస్. కొత్తగా ఏం లేదు చెప్పడానికి. అంటే ఇది ఒక రెగ్యులర్ కమర్షియల్ మూవీయే, ఒక సర్వైవింగ్ మూవీ. అంటే మనం ఒక ఇమాజినేషన్ చేసుకుంటే ఒక సర్వైవింగ్ మూవీ అంటే ఏదైనా షార్క్ కానీ ఇంకేదైనా అటాక్ చేస్తుంది, లేదా ఆ ప్లేస్లో వీళ్ళకి ఏమైనా ప్రాబ్లం ఎదురైంది, ఆ ప్లేస్ నుంచి ఎలా సర్వైవ్ అయ్యారు, ఎలా బయటపడ్డారు, ఒక ఇమాజినేషన్ ఉంటుంది. స్టోరీ ఇలా ఉండబోతుందని మనం గెస్ చేస్తాం. బట్ దాన్ని ఎంగేజింగ్గా థ్రిల్లింగ్గా చూపిస్తారని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. బట్ ఎక్కడ ఎంగేజింగ్గా థ్రిల్లింగ్గా అనిపించలేదు మూవీ. స్టార్టింగ్ మంచిగా స్టార్ట్ అవుతుంది, వాళ్ళ ఫ్రెండ్స్ రావడం, ఆ బోట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం, ఆ కాన్వర్జేషన్ ఉన్న మూవీ ఇంట్రెస్టింగ్గానే అనిపిస్తుంది. వన్స్ ఎప్పుడైతే వాళ్ళు డైవ్ చేస్తారో ఆ సీలోకి, అక్కడి నుంచి మూవీ చాలా బోరింగ్గా వెళ్తుంది. ఆ షార్క్స్ అటాక్స్ కూడా పెద్దగా ఇంప్రెసింగ్ ఏమీ అనిపించదు అసలు. అంటే మనకు అనిపించాలి వాళ్ళు బతకాలి, వాళ్ళు బతికి బయటపడాలి ఆ ప్లేస్ నుంచి మనకు అనిపించాలి. బట్ అంత ఎంగేజింగ్గా థ్రిల్లింగ్గా చూపించలేదు, అంత ఇంప్రెసింగ్ అనిపించలేదు గైస్. నాకు ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయితే అనిపించింది. మూవీ అయితే అసలు బాగాలేదు, బోర్ ఫీల్ అయ్యాను చూస్తున్నంతసేపు. కొత్తగా కూడా ఏం లేదు స్టోరీ. అంటే ఒక సర్వైవింగ్ మూవీ అంటే ఎంగేజింగ్గా థ్రిల్లింగ్గా మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. స్టోరీ నుంచి పెద్దగా ఎక్స్పెక్టేషన్ ఏం పెట్టుకోం మనం. ఏంటంటే దాన్నే ఎంగేజింగ్గా థ్రిల్లింగ్గా చూపించాలి, ఇంప్రెసింగ్గా అనిపించాలి, కనెక్ట్ అవ్వాలి మూవీ తోటి. అంటే క్యూరియాసిటీని అయితే పెంచాలి మూవీ. బట్ అది ఎక్కడ మనకి క్యూరియాసిటీ అనేది పెంచలేదు మూవీ. ఎక్కడ ఎంగేజ్ థ్రిల్ కూడా చేయలేదు. చాలా బోర్ ఫీల్ అని చూస్తున్నారు. టార్చర్ అనిపించింది, పెద్దగా ఏం ఇంప్రెసింగ్ అనిపించలేదు గైస్ మూవీ. పర్ఫార్మెన్సెస్ ఓకే, డీసెంట్గా ఉన్నాయి ప్రతి ఒక్కరికి. క్లైమాక్స్ కూడా ఓకేష్గా ఉంది. మూవీ మాత్రం రికమెండ్ చేయండి గైస్, చూడొద్దని చెప్తాను. ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయితే చూశాను గైస్. నేనైతే రికమెండ్ చేయను, చూడదని చెప్తాను గైస్. ఈ మూవీకి నేచర్ రేటింగ్ అయితే 5కి 1.25 గైస్. అది కూడా స్టార్టింగ్ కొంత పోర్షన్ బాగుంది, అంతే తప్ప మూవీలో చెప్పడానికి ఏం లేదు గైస్. నాకైతే ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయితే ఇచ్చింది మూవీ. నేనైతే రికమెండ్ చేయను, చూడదని చెప్తాను గైస్. ఓకే, మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం, రివ్యూస్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ గైస్. థ్యాంక్ యూ.